ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించబోతారు. 14 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే 14 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పనితీరును గమనించారు. చాలా గొప్పగా మాట్లాడిండ్రు. ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే 100 రోజులలో అరచేతిలో వైకుంఠం చూపిస్తామనే విధంగా మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచిర్యాలలో మాట్లాడినటువంటి విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వయాన ఒప్పుకున్నది. ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట, కానీ భారతీయ జనతా పార్టీ నీతితో నిబద్ధతతో పనిచేసేటటువంటి పార్టీ. ఈరోజు ప్రజా సమస్యల మీద శాసనసభలో గొంతుకలై మాట్లాడుతూ ఉన్నాం. శాసన మండలిలో కూడా రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు గొంతుకలై మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగుల విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా 317 జీవో గురించి మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు ఉద్యోగుల కొరకు 317 జీవో ఉద్యోగుల పట్ల శాపంగా మారింది. దాన్ని సవరించాలని ఈరోజు ధర్నాలు, రాస్తారోకోలు చేసే గత ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను హింసించింది, కేసులు పెట్టి. శాసనసభలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకలై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, ఈ సమాజం గురించి గొప్పగా ఆలోచించే ఉపాధ్యాయులారా, మీరే ఆలోచించాలా. మీ అందరికీ ఒక అవకాశం వచ్చింది. 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఖరి చెప్పడానికి మీకు ఓటు అనే ఆయుధం వచ్చింది. కాబట్టి ఈ ఓటు ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇటు పట్టభద్రుల అభ్యర్థి కానీ, అదేవిధంగా ఉపాధ్యాయుల అభ్యర్థి కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిన్ను మనసుతో దీవించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఓటరు మహాశయులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు.